సో హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనకి డీసెట్ 2019 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. డీసెట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనకి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మనకి ఇది ప్రవేశ పరీక్ష అన్నమాట. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, మన ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయులు ఉన్నారు కదా. దానికి సంబంధించి ఒక ఉపాధ్యాయుడిగా పనిచేయాలంటే ముందుగా మనం డీసెట్ అంటే మనకి డిఈడి కోర్స్ ఉంటుంది, 2 సంవత్సరాలు. దీన్ని అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అయితే మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు మెయిన్గా 3 మార్గాలను అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి, వెళ్తే డిగ్రీ సైడ్ వెళ్ళాలి, లేదా ఎంసెట్ రాసి బీటెక్ సైడ్ వెళ్తూ ఉంటారు, లేదా డీసెట్ మనకి ఈ డిఈ సెట్ ఉంది కదా, ఇది రాసి టీటీసీ కోర్స్. ఈ డిఈ సెట్ పరీక్ష అనేది మనకి 100 మార్కులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనకి మార్కెట్లో చాలా పబ్లికేషన్ బుక్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఏదో ఒక మంచి పబ్లికేషన్ బుక్ తీసుకుని మీరు సిన్సియర్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక్కడ 2019 డిఈ సెట్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరైతే చెక్ చేయొచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ 2019లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసున్నారు కదా, వాళ్ళు కూడా దీనికైతే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 13 జిల్లాలకు సంబంధించి ఏపీ విద్యార్థులందరూ ఈ డీసెట్ ఎగ్జామ్కి అయితే హాజరు కావచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారో తప్పకుండా ఈ డీసెట్ ఎగ్జామ్ అయితే రాయండి. ఈ డీసెట్ 2019 ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు కానీ మీకు వచ్చినట్లయితే మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పరీక్ష ఫీజు వచ్చేసరికి 500 రూపాయలు. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 3/4/2019 అని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా ఇచ్చారు. ఎండింగ్ డేట్ వచ్చేసరికి 24/4/2019 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఈ డేట్ని అయితే ఇంకా పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా మనకి ఎలిజిబిలిటీల వివరాలకు వచ్చినట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ డీసెట్ ఎగ్జామ్కి అయితే రాయవచ్చు. ఇంకా 2019 ప్రస్తుతం ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతూ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు కూడా దీనికి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. వయసు వచ్చేసరికి 17 సంవత్సరాలు. అంటే మనకి 1/9/2019 నాటికి 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలని చెప్పేసి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే చూడొచ్చు. 1/9/2019 నాటికి ఎవరికైతే 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండవో వాళ్ళైతే దీనికి దరఖాస్తు చేయలేరనమాట. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే వొకేషనల్ కోర్స్ ఉంటుంది కదా, ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ ఎంపీహెచ్డబ్ల్యూఎఫ్ కానివ్వండి, సిఎస్సి కానివ్వండి, ఏఈటీ అని చెప్పేసి మనకి కొన్ని వొకేషనల్ కోర్సులు అయితే ఉంటాయి కదా ఇంటర్మీడియట్లో, అవి చదివిన వారు ఈ డీసెట్ ఎగ్జామ్ అయితే రాయడానికి అనర్హులని చెప్పేసి మనకి ఎలిజిబుల్ లేదని చెప్పేసి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంటర్మీడియట్లో సిఈసి కానివ్వండి, ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, ఎంఈసీ కానివ్వండి, ఈ విధంగా జనరల్ కోర్సెస్ ఉంటాయి కదా, ఇవి చదివిన అందరూ కూడా ఈ డీసెట్ ఎగ్జామ్ అయితే రాయవచ్చు. ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ దరఖాస్తులు అయితే చేయండి. ఇక్కడ మనకి 100 మార్కులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. 100 మార్కులకి పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే మ్యాథ్స్ కానివ్వండి, అదేవిధంగా సైన్స్ కానివ్వండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్ 10వ తరగతి స్థాయి వరకు మనకి ప్రశ్నలు వస్తాయి. చాలా ఈజీగానే ఉంటుంది పేపర్ అనేది. ఇక్కడ మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారో ఓసీ అభ్యర్థులకి ఇంటర్మీడియట్లో 50% మార్కులు అయితే ఉండాలని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. అంటే మనకి 2 సంవత్సరాలు కలిపి 1000కి 500 మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇంక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇంటర్మీడియట్లో 45% అయితే ఉండాలని చెప్పేసి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో 1000 మార్కులకి 450 మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇంకా అర్హత మార్కులు మనం చూసినట్లయితే 100 మార్కులకి డీసెట్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది కదా, ఓసీ అభ్యర్థులకు 50 మార్కులు రావాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 45 మార్కులు రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే మనకి కట్ ఆఫ్ అనేది తగ్గించే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మనకి సీట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. కనీసం 100కి 40 మార్కులు వస్తే మీకు సీట్ వస్తుంది. అయితే ప్రైవేట్ కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. మీకు మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ కావాలంటే కనీసం ఓసీ అభ్యర్థులకి 75 మార్కులు పైబడి రావాలి. ఇంకెవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 60 మార్కులు వచ్చినా సరే సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి రిజర్వేషన్ ప్రకారం. రాబో వీడియోలో మరింత క్లియర్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఇక్కడ మనకి డీసెట్ 2019 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి 3/4/2019 రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ పేమెంట్ అంటే మనకి అప్లికేషన్ పేమెంట్ డేట్ వచ్చేసరికి 3/4/2019 నుంచి 21/4/2019 ఈ మయాన్ని అయితే పేమెంట్ చేసి సబ్మిటెడ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తాం కదా, దానికి 4/4/2019 నుంచి 22/4/2019 వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి తాత్కాలికంగా డేట్లు అయితే ఇచ్చారు. ఈ డేట్లను అయితే పొడిగిస్తారు. పొడిగించినా పొడిగించకపోయినా మీరు ఉన్న డేట్లో మీరు అప్లికేషన్ అయితే అప్లై చేయండి. ప్రస్తుతానికి మనకి నోటిఫికేషన్ ప్రకారం 21/4/2019 లోపు ఫీజు అయితే చెల్లించాలి.
22/4/2019లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయాలి అని చెప్పేసి డేట్లు అయితే ఇచ్చారు. జనరేషన్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఇక్కడ మనకి 6/5/2019 నుంచి 9/5/2019 అని చెప్పేసి డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఆన్లైన్లో ఆల్ టికెట్లు వచ్చేసరికి 10/5/2019 డీసెట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డీసెట్ 2019 ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 15/5/2019 నుంచి 16/5/2019 ఈ మధ్య మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ రిజల్ట్ వచ్చేసరికి మనకి 18/5/2019 మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది వెంటనే మీకు స్క్రీన్ మీద తెలిసిపోతుంది. డిఈడి కోర్స్ 2 సంవత్సరాలకు సంబంధించి మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించి అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి అనేది లిస్ట్ అనేది మనకి 20/5/2019 అఫీషియల్ వెబ్సైట్లో ఉంచుతారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి కౌన్సిలింగ్ ఎంసెట్ మాదిరిగానే ఫస్ట్ కౌన్సిలింగ్ అదేవిధంగా సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి 25/5/2019 నుంచి 10/6/2019 మధ్య అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి తాత్కాలికంగా డేట్ అయితే ఇచ్చారు. డీసెట్ మనకి డిఈడి ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది, అది మనం మాటల్లో చెప్పలేమన్నమాట. ఇక్కడ మనకి సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి 26/6/2019 నుంచి 25/6/2019 ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా స్పెషల్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ అయితే మనం చెప్పొచ్చు 28/6/2019 నుంచి 29/6/2019 ఈ మధ్య అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి తాత్కాలికంగా డేట్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి క్లాసెస్ వచ్చేసరికి 1/7/2019 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి మనకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన డేట్ల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్ అయితే జరుగుతూ ఉండదు, మనకి లేట్ అవుతూ ఉంటుంది. ప్రాసెస్ అనేది లేట్గానే ఉంటుంది కానీ కంప్లీట్ అయితే చేస్తారు. 2017-2019 బ్యాచ్ డిఈడికి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి మనకి ఇంకా కంప్లీట్ కాలేదు. వీళ్ళకైతే ఎగ్జామ్స్ వచ్చేసరికి మే 9వ తారీఖు నుంచి స్టార్ట్ కానున్నాయి. ఇంకా వీళ్ళ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఉంది కదా 2018-2020కి సంబంధించి వీళ్ళకి కూడా ఇంకా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కాలేదు. తర్వాత 2019-2021కి సంబంధించి ఇప్పుడు మనకి డీసెట్ ఈ నోటిఫికేషన్లో క్వాలిఫైన్ అభ్యర్థులకు కోర్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి ఈ డీసెట్ 2019కి సంబంధించి సిలబస్ అనేది ఏముంటుంది, ఎగ్జామ్ అనేది 100 మార్కులకి నిర్వహిస్తారు కదా, దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం డీసెట్ 2019కి సంబంధించి 100 మార్కులకి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి మెయిన్గా టీచింగ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి 5 ప్రశ్నలు వస్తాయి 5 మార్కులకి. అదేవిధంగా జనరల్ సైన్స్ ఈ టాపిక్ నుంచి 5 ప్రశ్నలు 5 మార్కులు. నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ తెలుగు అంటే మనకి 1 to 10th క్లాస్ నుంచి తెలుగు నుంచి ఒక 10 ప్రశ్నలు అయితే వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి ఒక 10 మార్కులు అయితే వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే సోషల్ నుంచి ఒక 10 మార్కులు 10 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. 1 to 10th క్లాస్ మనకి మెయిన్గా 8th క్లాస్ నుంచి 10th క్లాస్ ఈ మయాన్నే మనకి ప్రశ్నలు అయితే అడుగుతారు ఎక్కువగా. మ్యాథమెటిక్స్ 10 ప్రశ్నలు 10 మార్కులు. ఇంకా ఫైనల్గా మీరు చదివిన గ్రూప్ను బట్టి MPC అయితే మ్యాథ్స్ 40 మార్కులు వస్తుంది, CEC అయితే సోషల్ 40 మార్కులు వస్తుంది. మీరు బయాలజీ గ్రూప్ మీద కానీ అప్లై చేసినట్లయితే మీకు బయాలజీకి సంబంధించి 40 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ డీసెట్ 2019 వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, మీకు లింక్ అయితే కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ డీసెట్ 2019 వెబ్సైట్కి అయితే వస్తారు. ఇక్కడ మనకి అప్లైకి స్టార్ట్ అయింది, పేమెంట్ వచ్చేసరికి మనకి స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ మనకి సబ్మిటెడ్ అప్లికేషన్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎవరికైతే మొబైల్ నాలెడ్జ్ ఉందో వారు మొబైల్లో కూడా డీసెట్ 2019 అప్లికేషన్ అయితే అప్లై చేయవచ్చు. ఇంకా ఫోటో స్కానింగ్కి వచ్చేసరికి CS ఫోటో స్కానర్ అని చెప్పేసి మనకి ఒక యాప్ కూడా మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు చూడండి, పేమెంట్ వచ్చేసరికి రూపే డెబిట్ కార్డ్ అదేవిధంగా SBI కార్డ్ ఏ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ అయితే పే చేయవచ్చు. ఇక్కడ మీకు శాంపిల్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు క్యాండిడేట్ నేమ్ అంటే SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఎంటర్ చేస్తారు. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళని అడుగుతుంది, ఎస్ అని పెట్టండి. ఇక్కడ అమౌంట్ 500 రూపాయలు డిఫాల్ట్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ స్మాల్ ఉంటే స్మాల్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని ఉంది కదా, ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది, CVV నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్కి OTP వస్తుంది, ఎంటర్ చేస్తే ఫీజు పేమెంట్ అనేది పే అవుతుంది. మీకు ఒక జనరల్ నెంబర్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, అది మీరు అప్లై అప్లికేషన్లో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది.
మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఎవరైతే మొబైల్ నాలెడ్జ్ తక్కువగా ఉందో వాళ్ళందరూ నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడైతే దరఖాస్తులు అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుందా లేదా తెలుగులో ఉంటుందని చెప్పేసి. ఎవరైతే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం చదువున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయవచ్చు. వాళ్ళకి డిఈడి కోర్స్ అనేది ఇంగ్లీష్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది కొత్తగా. ఇంకా ఎవరైతే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ DSET 2019 అప్లై అప్లికేషన్లో తెలుగు లాంగ్వేజ్ ఎంపిక చేసుకుంటే పేపర్ అనేది తెలుగులో వస్తుంది. వాళ్ళకి డిఈడి కోర్స్ అనేది తెలుగులో చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, DSET 2019కి సంబంధించి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి చాలా పబ్లికేషన్ బుక్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఏదో ఒక మంచి పబ్లికేషన్ బుక్ తీసుకుని చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.